మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా పరిధిలోని ఆత్కూరు భూ కబ్జా కేసులో వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను కంకిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా గన్నవరం కోర్టు శుక్రవారం నాడు వంశీని ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆత్కూరు పిఎస్ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించిన శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉంగుటూరు పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. ఇక గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక కృష్ణా జిల్లా పరిధిలోని ఆత్కూరు భూ కబ్జా కేసులో వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన కంకిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా గన్నవరం కోర్టు శుక్రవారం నాడు వంశీని ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆత్కూరు పిఎస్ పరిధిలో ఓ భూమి వివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉంగుటూరు పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. ఇక గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.